హలో అందరికీ, వెల్కమ్ టు కన్హా శాంతివనం బ్లాగ్. సో రీసెంట్గా నేను ఈ కన్హా శాంతివనం విజిట్ చేశాను కదా. సో ఇక్కడ ఎలా రీచ్ అవ్వాలి, సో ఎంట్రీ ఎలాగా, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వ్లాగ్లో మీకు చెప్పబోతున్నాను. సో మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవేలో ఉంటుంది. ముచ్చింతల్ దగ్గర ఈ చెగూరు రోడ్ అని చెప్పేసి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో మనకి లొకేషన్ ఈజీగానే ఫైండ్ అవుతుంది. ఒక 40 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో ఎంట్రీ వచ్చేసి ఫ్రీ అండి. సో మనకి ఎంట్రీ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఆపి మనకి లోపల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో మన వెహికల్ స్పీడ్ వచ్చేసి 40 కంటే స్పీడ్ వెళ్ళకూడదు. అండ్ మీ సెంటర్లో మనం మూవ్ అవుతున్నంత వరకు హార్న్ అయితే చేయకూడదండి. ఎందుకంటే ఇది మెడిటేషన్ సెంటర్, చెప్పాను కదా, వరల్డ్లోనే బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ ఇది. సో పీపుల్ మెడిటేట్ చేసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకూడదు అని చెప్పి మనకి ఇక్కడ హార్న్ అయితే వేయకూడదు. ఈ సెంటర్ మీరు ఎటు చూసినా కానీ ఈ లోపల గ్రీనరీయే ఉంటుందండి. మనకి చూడడానికి ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అండ్ మనం సిటీలో ఉండి ఆ పొల్యూషన్, ట్రాఫిక్ ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత ఇది ఒక స్వర్గం లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి పొల్యూషన్ ఉండదు. అండ్ రోడ్స్ అంటే చాలా ఆర్గనైజ్డ్ ప్లేస్ అన్నమాట ఇది. సో ఈవెన్ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ సో నీట్గా కమ్యూనికేషన్స్ ఉంటాయి, బోర్డ్స్ రాసిపెట్టి ఉంటాయి. సో తెలుగు, ఇంగ్లీష్లో బోర్డ్స్ రాసిపెట్టి ఉంటే అందరికీ అర్థమయ్యేటట్టు. అండ్ ప్రతి ఒక్కరు అంటే ఇందులో ఉండేవాళ్ళు మీరు ఎవరిని ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా మ్యాక్సిమం మనకి హెల్ప్ చేస్తారు. సో ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఎక్కడ రీచ్ అవ్వాలి అనేది ఉంటుంది కదా. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కూడా ఎలాంటి భయాలు అవసరం లేదనమాట. మనకి అందరూ చక్కగా గైడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీబడి హెల్ప్ఫుల్గా ఉంటారనమాట మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి మన క్యాంటీన్ ఉంది కదా, అక్కడ క్యాంటీన్ ఉంటుందన్నమాట. సో ఫుడ్ కోసం అని చెప్పేసి సో ఆ క్యాంటీన్ వ్యూ ఇది. ఈ క్యాంటీన్ పాస్ చేసి వెళ్తే మనకి మెడిటేషన్ హాల్ ఉంటుంది. సో మేమైతే వాక్ చేసుకుంటూనే వెళ్ళాము. ఫస్ట్ కొంతసేపు అంటే చాలా పెద్ద ప్లేస్, బట్ సరే చూద్దాం వాక్ చేసుకుంటూ ఎంతవరకు వెళ్ళగలమా అని చెప్పేసి వాక్ చేసుకుంటూనే వెళ్తున్నాము. క్యాంటీన్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్తే ఇలా అంతా గ్రీనరీ, కూర్చోడానికి ఇప్పుడు ప్లేస్ ఉంటుంది. కాసేపు సరదాగా అలా మనం నేచర్లో స్పెండ్ చేయాలి టైము అనుకుంటే ఇలా ల్యాండ్స్కేప్స్ ఉంటాయండి. సో దాని కింద ల్యాండ్స్కేప్స్ కింద నడవడం కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో మీరు ఇలాంటి ల్యాండ్స్కేప్స్ ఈ సెంటర్లో చాలానే చూస్తారు. ఎందుకంటే ఇదంతా సరౌండెడ్ బై గ్రీనరీ. సో ఎటు చూసినా గ్రీనరీయే ఉంటుంది. అండ్ ఆ గ్రీనరీలో ఇట్లా గ్రాస్ పైన అలా కూర్చొని సరదాగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. సో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. చాలామంది చూస్తే అలాగే టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు అంటే ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము. అండ్ గార్డెన్స్ చూసుకుంటే ప్రతిదీ వీళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తారండి మనకి. సో ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ అవి గార్డెన్స్వి చాలా బాగుంటుంది. మేము ఇప్పుడు నుంచి క్యాంటీన్ దగ్గర నుంచి నడుస్తూ మెడిటేషన్ హాల్కి ఎంటర్ అవుతున్నాము. చూసారు కదా మెడిటేషన్ హాల్ ఎంత పెద్దదిగా ఉందో. అట్ ఏ టైం మనకి 1,00,000 మంది ఒకటేసారి మెడిటేట్ చేసుకోగలిగే ప్లేస్. సో ఇలా ఒక పెద్ద అంబ్రెల్లా ఉంది కదా వైట్ కలర్లో, దాని కింద చైర్స్ వేసి కూర్చుంటారనమాట మెడిటేషన్ స్టార్ట్ అయ్యే టైంకి. ఒక పెద్ద ప్రొజెక్టర్ అండ్ ఒక మైక్, ప్రొజెక్టర్ ఉంటుంది. గురూజీ మాట్లాడుతూ ఉంటారనమాట మనకి. అదే మెడిటేషన్ టైంలో సత్సంగ్ మీట్ ఉంటుంది కదా అప్పుడు. సో ఇదొకటి పెద్ద మెడిటేషన్ సెంటర్. అండ్ దీని చుట్టూ బ్లాక్లు ఉంటాయి. సో ఇలాగే ఇప్పుడు ఇది ఒక 8 ఉంటాయి అన్నమాట దీని చుట్టూ. సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అని చెప్పేసి. సో వాటిని సౌత్ శాటిలైట్, నార్త్ శాటిలైట్ అని చెప్పేసి జస్ట్ నేమింగ్స్ పెట్టారు. వాటి కింద కూడా మనకి మెడిటేషన్ చేసుకోవడానికి ప్లేస్ అనమాట. సో వీటన్నింటికి ఒక సెంట్రలైజ్డ్
మైక్ కనెక్షన్ అది ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎక్కడ కూర్చున్నా మనకి ఏదైతే ప్రీచింగ్స్ జరుగుతున్నాయో అవి వినిపించడానికి అనమాట. సో చూస్తున్నారు కదా విజువల్స్, ఎంత పెద్ద మెడిటేషన్ హాల్ అంటే. సో చూడగానే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఒకటేసారి ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లో అంతమంది కలిసి ధ్యానం చేసుకునేది అయితే చూస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. సో నేను ఒకసారి చూశాను అలాగా, అండ్ దాని తర్వాత ఇది నా సెకండ్ విజిట్ అనమాట కన్హాకి. సో ఈ సెంటర్కి చెప్పాను కదా వరల్డ్లోనే బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ అని. సో ఇప్పటికే చాలామంది ఫారినర్స్ ఆల్రెడీ వచ్చి ఒక 15 days ముందు నుంచే స్టే చేస్తున్నారు. ఎందుకంటే Feb 2 సో గురూజీ బర్త్డే ఉంటుంది. దాని గురించి అని చెప్పి ముందుగానే వచ్చి ఇక్కడ అకామిడేషన్, ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. సో మనం జస్ట్ సెంటర్కి కాల్ చేసి మన అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనకి డార్మెటరీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మన డే విజిట్కి కానివ్వండి, 1 or 2 days మనం స్టే చేయాలి అనుకుంటే, ఈవెన్ ఫ్యామిలీతో కానివ్వండి, ఫ్రెండ్స్, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చిన డార్మెటరీస్ అవి ఉంటాయి. అవి బుక్ చేసుకోవాలంటే మాత్రం మెంబర్ ఐడి అయితే ఉండాలి. సో ఆ మెంబర్ ఐడి కార్డ్ బేస్ చేసుకొని మనకి బుకింగ్స్ ఇస్తారు. ఒకసారి ఇక్కడ స్టే చేయడం అండ్ ఈ సెంటర్ని విజిట్ చేయడము అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మనకు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళామా అనిపిస్తుంది మన డే టు డే ఈ పొల్యూషన్, ఈ లైఫ్ నుంచి. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే ఫ్రీగానే ఉంటుందండి. ఎవరికైనా ఎంట్రీ ఫ్రీ, ఫుడ్ కూడా ఫ్రీ. మీరు తినాలనుకుంటే ట్రై చేయొచ్చు. వాళ్ళు పెట్టే ఫుడ్ అంతా కూడా ఇక్కడే లోకల్గా వీళ్ళ గార్డెన్లో పండించిన వెజిటేబుల్స్, ఎవ్రీథింగ్ ఆర్గానిక్గా పండించినవి. సో వాటితోనే ఫుడ్ వండి పెడతారు. ఇట్స్ లైక్ వెజిటేరియన్ మీల్. సో ఒక వెజిటేరియన్ మీల్ ఉంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేస్తారు. అండ్ అసలు మెడిటేషన్కి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు. అక్కడ రాసి పెట్టి ఉంటారు, సో అండ్ సో ప్లేస్ మెడిటేషన్ చేసుకుంటున్నారు, ప్లీజ్ సైలెన్స్ మెయింటైన్ చేయండి అని. ఒకసారి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్.